హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రవంతి సోమేపల్లి. నేను మీ శ్రవంతి. వాయిస్ ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు. వరలక్ష్మి వ్రతం బ్లాగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేస్తున్నాను. వీడియో చాలా లెంతీ అయిందండి. సో ఇంకా కొంచెం కట్ చేసేసి కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా వీడియో పెట్టేశాను, మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా. సో బ్లాగ్ మొత్తం మీరు స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ చూసేయండి. అమ్మవారిని రెడీ చేయటం కానీ శారీ డ్రేపింగ్ అండ్ పిండి వంటలు అవన్నీ జస్ట్ షార్ట్స్ తీసాను, ఎందుకంటే నాకు టైం సరిపోలేదని చెప్పాను కదా. అమ్మవారి శారీ డ్రేపింగ్ మీకు వీడియో కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్ ఫ్యూచర్ అంటే దివాళీ వస్తుంది కదా, మళ్ళీ మీకు దివాళీలో కూడా పెట్టుకుంటారు కదా అమ్మవారిని. సో మీకు ఈజీగా కావాలి అంటే నేను కన్ఫామ్గా షేర్ చేస్తాను, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అమ్మవారిని దాదాపు ఈవినింగ్ రెడీ చేసుకుంటే చాలా మంచిదండి. నెక్స్ట్ డే ఫెస్టివల్ అంటే నైటే రెడీ చేసుకోవాలి. సో నాకు నైట్ కుదరలేదు, కొంచెం వేరే పనుల వల్ల నేను ఎర్లీ మార్నింగ్ లేచి అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. నేను ముందు వీడియోలో చెప్పాను కదా ఒక ట్విస్ట్ లాగా జరిగిందని చెప్పి. యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతానికి నేను రెడ్ కలర్ శారీ తీసుకున్నాను, మీరు ఆ బ్లాగ్లో చూసే ఉంటారు. బట్ నాకు అది నెక్స్ట్ డే ఆ శారీ డ్రైవింగ్ కానీ అస్సలు కుదరలేదండి. ఆ ప్లేట్స్ పోయటానికి అస్సలు కుదరలేదు. సో ఇంకా నేను ఆ శారీ తీసేసి, నేను ఇంతకుముందు మామూలుగా నాకు అని చెప్పి వరలక్ష్మి వ్రతానికి కాదు, మామూలుగా నేను ఎప్పుడైనా వెయిట్ చేద్దామని నా ట్రెండింగ్లో ఉన్న నారాయణపేట శారీస్ తీసుకున్నాను. అది బ్లౌజ్ కుట్టించుకుని ఇంకా అలానే ఎందుకో బీరోలో పెట్టేశాను. ఈరోజు ప్లెయిన్గా కదా కొంచెం బాగుంటుంది అన్నట్టుగా ఇంకా అది కడదాం అన్నట్టుగా తీసుకుని ఇంకా అది కట్టామండి. నారాయణపేట సారీ చాలా లుక్ వచ్చింది, చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా జ్యువెలరీ పెట్టంగానే అమ్మవారు చాలా కనగా అనిపించారు. సో ఇంక ఇది బాగుంది అని చెప్పి ఇంకా అలా మొత్తం కంటిన్యూ చేసేసాము. ఇంకా వరలక్ష్మి వ్రతం కథ అండ్ అష్టోత్తరం అలా మొత్తం చదువుకొని తోరణాలు ఒక 5గురికి కట్టానమాట. అలా దేవుడి దగ్గర పెట్టేసుకుని నేను అండ్ మా హస్బెండ్ అండ్ మా పాపని రెడీ చేయలేదు ఏంటని అడుగుతున్నారు. పాప అస్సలు కుదరలేదండి. మంచి డ్రెస్ తెచ్చాను, ఆల్రెడీ మీరు ముందు బ్లాగ్లో చూసే ఉంటారు. అసలు పాప రెడీ అవ్వకుండా వేసిని అన్నీ తీసేసి ఆగమాగం చేస్తుంటే నాకు పూజకి లేట్ అయిపోతుందని చెప్పి నేను ఇంకా నార్మల్గా ఫ్రాక్ వేసేసాను పాపకి, ఈవినింగ్ రెడీ చేద్దాం అన్నట్టుగా. సో ఇంకా మా వ్లాగ్స్లో ఇంకా ఈ వ్లాగ్లో మొత్తం పాప అలానే కనిపించింది చిన్న ఫ్రాక్లో. అది నేను తీసుకొచ్చిన డ్రెస్ కూడా తనకి నడుము లూజ్ అయింది. సో నేను కూడా లైట్ తీసుకున్నాను, తను ఇబ్బంది పెట్టకూడదు, తనకి ఎలా కంఫర్ట్గా ఉంటే అలా ఉంటుంది అన్నట్టుగా నేను లైట్ తీసుకొని ఇంకా తను ఇబ్బంది పెట్టకుండా తను వదిలేసాను అనమాట. సో ఇంకా మీకు నేను డీటెయిల్డ్గా చూపిస్తున్నాను అమ్మవారిని. అండ్ నేను నైట్ ముందు రోజు నేను అమ్మవారికి జడ వేసి, నా దగ్గర పాతవి మామూలుగా జడపిల్లలు అలా ఉన్నాయండి, నేను ఇంకా అవన్నీ పెట్టేసుకున్నాను. ఎందుకంటే మార్నింగ్ అప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా ఈజీగా ఉండేటట్టుగా చూసేసుకున్నాను. అండ్ ఆ రోజు పిండి వంటలు దాదాపు 9 రకాలు చేశాను, ఇప్పుడు 11 చేస్తాను. ఇంకా నాకు అంతకంటే అవ్వలేదు, 9 చేశాను అనమాట. పూర్ణాలు, గారెలు అండ్ పులిహోర చేశానండి. పరవాన్నం చేశాను, అన్నం పరవాన్నం. అండ్ శనగలు కంపల్సరీగా పెట్టాలి కదా, వడపప్పు, పానకం అండ్ దద్దోజనం చేశాను. అలా ఇవన్నీ ఒక 9 రకాలు. అండ్ అమ్మవారికి సెలవిడి అంటే మన బియ్యపిండితో చేస్తారు, అది ఒక కొంచెంగా చేశాను. అలా 9 రకాలు ప్రసాదాలు చేసేసుకొని పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. వెనకాల ఉన్న బ్యాక్ డ్రాప్స్ అవన్నీ నేను లాస్ట్ ఇయరే కొనుక్కున్నాను అనమాట. ఇంకా ఏ ఫంక్షన్ వచ్చినా మనం ఈజీగా పెట్టుకోవచ్చు అన్నట్టుగా. పోయినసారి వరలక్ష్మి వ్రతానికి పెట్టాను ఆ బ్యాక్ డ్రాప్, మళ్ళీ ఇప్పుడు జస్ట్ మళ్ళీ వరలక్ష్మి వ్రతానికి తీశాను. అండ్ వేరేవి కూడా ఉన్నాయి, కానీ నాకు ఎందుకో ఈ వినాయకుడిది చాలా బాగా నచ్చింది, అందుకని ఇప్పుడు కూడా అలానే సెట్ చేసేసాను. అండ్ మాకు మా హాస్టల్ దగ్గర మామూలుగా మామిడి చెట్టు అవన్నీ ఉంటే కొన్ని ఆకులు తీసుకురమ్మని చెప్పాను, మా మరిది వాళ్ళు తీసుకొచ్చారు. అండ్ అటుపక్క ఇటుపక్క కొంచెం అవి పెడదామని అనుకున్నాను. సో లాస్ట్ టైం లాగా అన్నీ బాగా కుదిరాయండి, అన్నీ అప్పటికప్పుడు అనుకొని నేను లిస్ట్ రాసి పెట్టుకుంటాను అనమాట, ఇవి మర్చిపోకుండా అంత బాగుండాలి అన్నట్టుగా. సో అలా అన్నీ తీసుకొచ్చుకొని అలా పెట్టుకున్నాను. వంటలు కూడా చాలా బాగా కుదిరాయండి. కొంచెం హడావిడిగా చేశాను. ఏవి ఉప్పు కారాలు అవి ఉప్పు కారాలు కానీ అవి ఏం చూడకూడదు కదా, స్వీట్నెస్ కానీ. సో అందుకని నేను ఉద్యోగంగా వేసేసాను, కానీ చాలా బాగా వచ్చాయంట. మా హస్బెండ్ అండ్ మా పెద్దమ్మ వాళ్ళందరికీ పెట్టాను. సో అందరూ చాలా బాగున్నాయి అని చెప్పారు. సింపుల్గా రెడీ అయ్యాను, అస్సలు కుదరలేదు రెడీ అవ్వడానికి. అందుకని కొంచెం సింపుల్గానే రెడీ అయ్యాను. ఒకసారి చూసేసేయండి నా శారీ. అండ్ ఈ చీర నేను పట్టు శారీ కట్టుకున్నాను.
నా పూజ కొంచెం అయిపోలేం లేదు, ఇంకో కొంచెం జస్ట్ అలా స్టార్ట్ చేశాను. మా అపార్ట్మెంట్లో ఉన్న ఆంటీ వాళ్ళు తాంబూలాన్ని పిలిచారు, బట్ నేను ఇంకా ఇంట్లో పూజ అవ్వలేదని చెప్పి ఆగాను. సో అందుకని మళ్ళీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలని కొంచెం రెడీ అయ్యేసి పూజలోనే కూర్చున్నాను. నా పూజ అయిపోగానే ఆంటీ వాళ్ళని కూడా పిలిచి తాంబూలాలు ఇద్దామన్నట్టుగా. సో నేను ఇలా రెడీ అయ్యాను, చాలా సింపుల్గానే అయ్యాను అనమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చినప్పుడు లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మామూలుగా అమ్మవారికి పంచహారతి కూడా ఇచ్చాము. హస్బెండ్ చాలా హెల్ప్ చేశారండి పూజలో. లాస్ట్ టైం నేను ఒక్కదానే అయిపోయాను, మా హస్బెండ్ లాస్ట్లో వచ్చారు. బట్ ఈ ఇయర్ మాత్రం మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారు పూజలో. సో అలా ఇద్దరం కలిసేసి అమ్మవారికి పంచహారతి ఇస్తున్నాము. అండ్ మా పాప నేను పట్టుకోవాలని చెప్పి, లాస్ట్ టైం పాప కొంచెం చిన్నది, అంత హడావిడి లేకుండా పాప నిద్రపోయినప్పుడు కొన్ని పనులు చేస్తున్నాను. కానీ ఈ సంవత్సరం అస్సలు కుదరలేదు, మొత్తం హరీగా అనిపించింది ఎందుకో. ఎందుకంటే పాప అంతా అల్లరి చేసేస్తుంది, మేము రెడీ చేసినవి అన్నీ తీసేస్తుంది, మళ్ళీ మేము కలెక్ట్ చేసుకొని మళ్ళీ రెడీ చేసుకొని అలా ఇబ్బంది అయిపోయింది ఈసారి. కానీ ఎలా చేసినా ఏం చేసినా చాలా తృప్తిగా చేసామన్నమాట పూజ. మనం పంచహారతి అమ్మవారికి అండ్ మన ఇంట్లో ఉన్న దేవుడికి అండ్ మన ఇంట్లో ఉన్న బీరువాళ్ళు పెట్టుకుంటాం కదా, లక్ష్మీదేవి ఫోటో ఉందన్నమాట మాకు బీరువాలో. సో అక్కడ కూడా ఇస్తే చాలా మంచిదన్నమాట. మేము అలా కూడా ఇచ్చేసాము. మేము జస్ట్ అలా హారతి ఇచ్చి అలా పక్కకలా వచ్చి ఉంచున్నామండి. మా పాప వెళ్ళి శనగలు తీసుకొచ్చుకొని తింటుంది, నేను అంత గమనించలేదు. సో మమ్మీ చూసి అది చూసావా శనగలు తీసుకొని తింటుందంటే, సర్లే ఇంకా పిల్లల్ని ఏం ఆపుతాము, ఎలాగోలా హారతి ఇచ్చేసాను కదా అని చెప్పి నేను కూడా ఆగాను. ఎలా ఉన్నాయి ఏంటి అని అడుగుతుంటే చాలా బాగున్నాయి అని చెప్పి చెప్తుంది. పప్పులు అని చెప్పి తనకి ఇష్టం అనమాట. సో అలా తీసుకుని అలా తింటుంది. చూడండి నేను అడుగుతుంటే ఇంకా స్పూన్ తీసుకొచ్చింది, స్పూన్తో తీసుకుని తింటుంది. ఫైనల్లీ ఇంకా బాగున్నాయా పూజ అంతా అయిపోయిన తర్వాత బాగుందా హస్బెండ్ చేత అక్షింతలు వేయించేసుకున్నాను. అమ్మవారికి కాసు పెట్టాను కదా, అది నెక్స్ట్ డే మార్నింగ్ శనివారం కలిసి కలిపిన తర్వాత కట్టించుకోవాలన్నమాట. సో ఇంకా నేను మామూలుగా అక్షింతలు వేయించుకొని తోరణం కట్టించుకున్నాను కదా. ఇంకా నేను మొక్కుతుంటే మా అమ్మాయి కూడా నేను కూడా పట్టుకుంటానని చెప్పి తను కూడా కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకుంటుంది అనమాట మా హస్బెండ్కి. సో ఫైనల్లీ నా పూజ మాత్రం సింపుల్గా స్వీట్గా కంప్లీట్ అయిపోయింది. ఎలా వచ్చింది ఏంటని మీరే ఒకసారి చూడండి. మా అపార్ట్మెంట్లో అందరూ చూసి చాలా బాగా చేసామని చెప్పి చాలాగా మెచ్చుకున్నారనమాట. నేను ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాను కదా, సో అందరూ మామూలుగా ఫొటోస్కి అలా చేశారనమాట మా అపార్ట్మెంట్లో. ఇలా చూసి చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకా నేను ఎంట్రెన్స్లో కట్టాను, అవన్నీ కూడా చూసి చాలా బాగుంది అని చెప్పి అన్నారు. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ ఇంకా నైట్ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను తాంబూలాలు తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకొక 1-2 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకుందామని అనుకున్నాను. సో ఇంకా ఈవినింగ్ కూడా అలా మామూలుగా శారీ కట్టేసుకొని రెడీ అయ్యి మళ్ళీ అమ్మవారికి దీపారాజన చేసి మళ్ళీ అష్టోత్తరం చదువుకుంటున్నాను. ఆ లోపల మోక్షిత వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అక్క ఇప్పుడు నేను ఎలా చేశానో నాకంటే ఇంకా చాలా బాగా చేస్తుంది. అక్క ఇప్పుడు యూకేలో ఉన్నారు కాబట్టి తనకి కుదరలేదు. సో అందుకని వాళ్ళ పాప మోక్షిత చాలా బాగా రెడీ చేసింది అమ్మవారిని సింపుల్గా. అవి కూడా నేను చిన్న షార్ట్ లాగా తీసాను, మీకు ఎండింగ్లో చూపిస్తాను చూడండి. సో ఇంక నేను రెడీ అవుతుంటే మా పాప జస్ట్ నిద్ర లేసి వచ్చి కూర్చొని నా పక్కన కూర్చుంది అనమాట. ఇంకా పూజ నేను మధ్యలో ఉన్నాను కాబట్టి ఎత్తుకోకుండా పక్కన కూర్చోబెట్టుకున్నాను. నేను అష్టోత్తరం చదువుకుంటున్నాను. దగ్గర నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఆ ఆంటీ వాళ్ళని కూడా పిలిచాను, వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళు వచ్చారు కదా అని కొంచెం తొందరగా నా పూజ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. నేను మార్నింగ్ కట్టుకున్న శారీ పట్టు శారీ కదండి. సో ఇప్పుడు నేను నార్మల్గా జార్జెట్లో తీసుకున్నాను అనమాట, రెడ్ కలర్ శారీ. ఇది మామూలుగా వరలక్ష్మి వ్రతానికని ఇంతకు ముందే కొనుక్కున్నాను, బట్ ఈరోజు కట్టుకున్నాను. అందరూ చాలా బాగుందని చెప్పారు. మీకు ఎలా ఉంది ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గ్రీన్ ఆర్ రెడ్లో మీకు ఏ కలర్ శారీ నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ నాకు ఏ సూట్ అయిందని కూడా కామెంట్ చేయండి. నైట్ దీపం పెట్టే టయానికి దాదాపు 7:30 అలా అయిపోయిందండి. తొందరగా రెడీ అయిపోయి మళ్ళీ దీపారాధన చేసి మళ్ళీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా, అందుకని వాళ్ళే వచ్చేసారు. సో నా దగ్గర వాయినం తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. నేను ఒక 5 మెంబర్స్కే ఇస్తానన్నా కదా, అపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చానమాట, ఒక 2 మెంబర్స్కి. అండ్ మా పెద్దమ్మ అండ్ మా
నేను పాత ఇంటి దగ్గర పిలిచాను కదా ఒక ఆంటీ, ఆ ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా అలా నేను 5 మెంబర్స్ని కంప్లీట్ చేసుకున్నాను. అండ్ మోక్షితాకి ఇచ్చాను అండ్ మా పాపకి ఇచ్చాను. మా పాప కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను, చూడండి ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఈసారి నేను వాయినాలకి బ్లౌజ్ పీసెస్ అవన్నీ నేను ముందు రోజే తెచ్చుకున్నాను కదా, మీరు వీడియో చూడకపోతే ముందు వీడియోలో ఒకసారి చెక్ చేయండి. నేను బ్లౌజ్ పీస్, శనగలు, పసుపు, కుంకుమ అండ్ వక్క, తమలపాకులు, వాయినం మొత్తం అలా రెడీ చేసి ఒక కవర్లో పెట్టుకున్నాను. అండ్ మా పెద్దమ్మకి మాత్రం నేను శారీ తీసుకున్నాను. అది మా పెద్దమ్మకి చాలా బాగా నచ్చింది మన షాపింగ్కి వెళ్ళినప్పుడు అని చెప్పి ఇంకా ఆ శారీయే తీసుకొని ఇంకా మా పెద్దమ్మకి వాయినం ఇస్తున్నాను అనమాట. వాయినం ఇచ్చేసిన తర్వాత మా పెద్దమ్మ దగ్గర అక్షింతలు ఇచ్చి నేను ఆశీర్వాదం కూడా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మేమున్న దగ్గరికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి దాదాపు 2-3 కిలోమీటర్స్ ఉంటుందండి. ఆటోలో వెళ్ళి ఆటోలో రావాలి, చాలా దూరం అయిపోయింది. ఇంతకుముందు మాత్రం చాలా దగ్గర, కానీ ఇప్పుడు కొంచెం దూరం అయిపోయింది. సో అలా వాయినం తీసుకున్న తర్వాత నేను ప్రసాదాలు చేసినవి వాళ్ళకి కూడా కొంచెం ప్రసాదంగా పెట్టాను, వాళ్ళు తింటున్నారు. ఒకసారి నా శారీ మొత్తం ఓవరాల్గా చూపిద్దాం అన్నట్టుగా నేను ఒకసారి వీడియో తీశాను. ఎలా అనిపించింది అంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ కొన్ని రీల్స్ అండ్ కొన్ని పిక్స్ తీసుకుందామని చెప్పి ఇంకా మా పాపని ఇలా రెడీ చేసి ఇంకా నేను రీల్స్ అండ్ కొన్ని పిక్స్ తీసుకున్నాను. ఇవి కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలి కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది అన్నట్టుగా కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకొని పూజ అలా వాయినాలంతా. ఈ సంవత్సరం నా వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఈ సంవత్సరానికి నా వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. మీకు ఎలా అనిపించిందో ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మా పెద్దమ్మ వాళ్ళది ఇంట్లో వరలక్ష్మి వ్రతం అమ్మవారిని పెట్టారని చెప్పాను కదా, సో అమ్మవారిని కూడా ఒకసారి మీరు చూసేసేయండి. ఈ సంవత్సరానికి నా వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డు నాట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. బాయ్ బాయ్.